హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. దేశవ్యాప్తంగా ఆసక్తి గొల్పిన ఎంపీ ఎన్నికల ఫలితాలు నిన్నటి రోజున వెలువడ్డాయి. ఓటరు నాడిని అంచనా వేయలేకపోయిన ఏ ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ కూడా తలకిందులు చేస్తూ మరి తీర్పు వెలువడింది. ఏదైతే ఎన్డీఏ ఏకపక్షంగా బీజేపీ సొంతంగా 350 పైగా సీట్లు సాధిస్తుందని చెప్పి దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ సర్వేలన్నీ కూడా చెప్పినప్పటికీ మరి మ్యాజిక్ ఫిగర్ను సొంతంగా దాటలేకపోయింది. 241 సీట్ల వద్ద మాత్రమే పరిమితమైంది. ఏదేమైనా ఎన్డీఏ కూటమికి 293 సీట్లు రావడంతో మరి మూడోసారి ప్రధానిగా మోడీ కాబోతున్నారు. కాకపోతే సొంతంగా మెజార్టీ సాధించాలనుకున్న బీజేపీ ఆశలకు మాత్రం గండిపడింది. ముఖ్యంగా ఉత్తరాదిన బీజేపీ దెబ్బతిన్నది. ఏదైతే మరి పూర్తి స్థాయిలో పట్టుగలిగిన ఉత్తరప్రదేశ్ ఉన్నదో ఆ ఉత్తరప్రదేశ్లో చతికిల పడ్డది. ఒకవైపు రామ మందిరం నిర్మాణం చేసిన అయోధ్య ప్రాంతంలో కూడా ఎంపీ సీటును కోల్పోయింది. అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది యూపీ స్టేట్లో మాత్రం అంతగా పనిచేయలేదు. ఈసారి దక్షిణాది మీద పట్టు సాధించింది ఎన్డీఏ. ఒకవైపు చంద్రబాబు తోటి పొత్తు, మరోవైపు నితీష్ కుమార్ తోటి పొత్తు కలిసి వచ్చిన అంశం. అదేవిధంగా ఒరిస్సాలో మరి క్లీన్ స్వీప్ చేసింది. అదేవిధంగా అసెంబ్లీని కూడా కైవసం చేసుకున్నది బీజేపీ. 25 ఏళ్ల నవీన్ పట్నాయక్ పాలనకు అక్కడ తెరబడ్డది బిజు జనతాదళ్కు సంబంధించి. అక్కడ ఎంపీ స్థానం కేవలం ఒకటే సాధించింది. మిగతా అన్నీ కూడా బీజేపీ చేజెక్కించుకున్నది. ఈ రకంగా మరి ఏదైతే ఇండియా కూటమి ఉన్నదో ఇండియా కూటమి అనూహ్యంగా పుంజుకున్నది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం 100 మార్కును దాటలేకపోయింది సొంతంగా. అయినప్పటికీ కూడా మరి ప్రభుత్వ ఏర్పాటు కోసం ప్రయత్నాలను మాత్రం సాగిస్తూ ఉన్నది ఇండియా కూటమి. ఏదైతే చంద్రబాబుకు గాలం వేయడానికి, అదేవిధంగా నితీష్ కుమార్కు గాలం వేయడానికి ప్రయత్నిస్తున్నది. కానీ వారి ఆశలు అంతగా నెరవేరకపోవచ్చు. ఇక తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో కూటమి ఏదైతే ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేసింది. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎన్డీఏ కూటమి మరి జయభేరి మోగించింది. అక్కడ వైసీపీ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా 151 సీట్లున్న వైసీపీ కేవలం ఇప్పుడు 11 సీట్లకే పరిమితమైన పరిస్థితి. మరి పూర్తి స్థాయిలో అక్కడ జనసేన పోటీ చేసిన 21 స్థానాలకు 21 స్థానాలు గెలిచింది. అదేవిధంగా బీజేపీ పోటీ చేసిన 10 స్థానాల్లో 8 స్థానాలు గెలిచి మరి ఇప్పుడు కూటమి ఏకపక్షంగా అక్కడ మరి 25 స్థానాలున్న ఎంపీ స్థానాలను మరి 21 కైవసం చేసుకున్నది. వైఎస్ఆర్ పార్టీ కేవలం 4 స్థానాలకే పరిమితమైంది. గతంలో చూసుకున్నట్టయితే మరి 23 స్థానాలు ఉండే వైసీపీ పార్టీకి ఇప్పుడు 4 స్థానాలతోటే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏపీ ప్రజలకు సంబంధించి ఇటు రాజధాని అంశం అయితేంది, ఇటు మద్యం లిక్కర్ బ్రాండ్ల అంశం అయితేంది, అదేవిధంగా వాళ్ళు ఏదైతే మంత్రులు ఉన్నారో వారి నోటి దూల కూడా వాళ్లకు ఇక్కడ ఇబ్బందికరంగా మారింది. మరి ప్రజలందరూ కూడా ఏహ్యాభావం కలిగినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. మరోవైపు మరి వాలంటీర్ వ్యవస్థ పెట్టి మరి ప్రజలందరికీ ఇంటి వద్దనే సరుకులు ఇస్తున్నాం, పెన్షన్లు ఇస్తున్నాం అనే పేరుతోటి మరి ఇక్కడ వాళ్ళే ఓట్లు తీసుకొస్తారని అనుకున్నప్పటికీ కూడా మరి వాలంటీర్ల వ్యవస్థ మీద కూడా ప్రజలకు విరక్తి కలిగినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. అంటే ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అధికారులే ఉండాలి కానీ ఇలా దళారీ వ్యవస్థ ఉండకూడదని చెప్పి ఏపీ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే 2 జాతీయ పార్టీలు 8 కాంగ్రెస్ 8 బీజేపీ 8 స్థానాలు సాధించినాయి. బీఆర్ఎస్కు మాత్రం మరి ఏదైతే రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్పిండో 0 వస్తాయి మీకు అని నిజంగానే ఒక స్థానం కూడా దక్కలేదు. కాకపోతే రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్టుగా మరి ఏదైతే 8 స్థానాలు వచ్చినాయో ఆ 8 స్థానాల్లో మరి రేవంత్ రెడ్డి ప్రభావం లేదనడానికి నిదర్శనంగా ఆయన సిట్టింగ్ ఎంపీ స్థానం మరి మల్కాజ్గిరిలో భారీ ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీ. అక్కడ నుంచి ఈటల రాజేందర్ 3,80,000కు పైగా మెజార్టీతోటి మరి భారీ మెజార్టీతోటి గెలిచిన పరిస్థితి. మరోవైపు ఆయన సొంత జిల్లా మహబూబ్ నగర్ నుంచి కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి గెలుపొందిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎంఐఎం తన స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఏదైతే హైదరాబాద్ నుంచి మరి గెలుస్తూ వస్తున్నదో ఆ స్థానాన్ని నిలబెట్టుకున్నది. ఈసారి బీజేపీ ఎంఐఎం స్థానం మీద కన్నేసినప్పటికీ కూడా మరి ఆ స్థానాన్ని దక్కించుకోలేకపోయింది. ఏదేమైనా మరి బీజేపీ గతంలో 4 స్థానాలు ఉంటే 8 స్థానాలకు ఎగబాకింది. ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్టయితే మరి ఇక్కడ బీఆర్ఎస్కి సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ వైపు మళ్ళినట్టుగా చూడవచ్చు. ఇక్కడ కేవలం మోడీ వర్సెస్ కాంగ్రెస్గా మారిన పరిస్థితి. మరి ఇక్కడ మోడీ వైపే మొగ్గు చూపిరు తెలంగాణ జనం.
ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో మరి ఇటు కేసీఆర్ వైపు చూసి ఇటు రేవంత్ రెడ్డి వైపు చూసిన ప్రజలు ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో మాత్రం మోడీ వర్సెస్ కాంగ్రెస్గా ఇటు కాంగ్రెస్కి 8 స్థానాలు ఇటు మోడీకి 8 స్థానాలు దక్కినట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. ఇక వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే ముందుగా తెలంగాణ దినపత్రికలో కాంగ్రెస్ బీజేపీ చెరవసగం, కంచుకోటకు డోకా లేదన్న ఎంఐఎం, గతం కంటే మెరుగ్గా అస్తంపాటి, రఘువీర్ రెడ్డికి రికార్డు మెజార్టీ, 25 ఏళ్ల తర్వాత మెదకులో బీజేపీ పాగా. దేశంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. కాగా తెలంగాణలో మొత్తం 17 లోక్సభ స్థానాలు ఉండగా 8 స్థానాల్లో బీజేపీ, 8 స్థానాల్లో కాంగ్రెస్, 1 స్థానంలో ఎంఐఎం అభ్యర్థులు విజయం సాధించారు. ఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ భారీ మెజార్టీతో గెలిచారు. ఆయన 80,000 ఓట్ల మెజార్టీని సొంతం చేసుకున్నారు. గతంలో కూడా ఇక్కడ బీజేపీనే గెలవడంతో సిట్టింగ్ స్థానాన్ని ఆ పార్టీ కాపాడుకుంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్లోనూ కమల వికాసం కనిపించింది. ఉత్కంఠభరితంగా సాగిన కౌంటింగ్లో డీకే అరుణ తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి చెల్ల వంశీచంద్ రెడ్డిపై విజయం సాధించారు. పాలమూరులో మరో పార్లమెంటు స్థానంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఏదైతే నాగర్ కర్నూలు ఉన్నదో నాగర్ కర్నూలులో మరి విజయం సాధించినప్పటికీ కూడా మహబూబ్ నగర్ను ఆయన సొంత స్థానంగా భావించిండు. ఆయన మిత్రుడినే మరి ఆయన సన్నిహితుడికి అక్కడ టికెట్ ఇచ్చినప్పటికీ గెలిపించుకోలేకపోయిండు. అదేవిధంగా మల్కాజ్గిరిలో కూడా ఆయన మరి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోలేకపోయిండు. ఏది ఏమైనా కాంగ్రెస్కి 8 సీట్లు వచ్చినప్పటికీ కూడా రేవంత్ రెడ్డికి మాత్రం మరి ఆయనకు సంతృప్తి లేదనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎందుకంటే తన పాలనకు రెఫరెండంగా మరి చూస్తా దీన్ని పార్లమెంట్ ఎన్నికలను అన్నాడు. 13 సీట్లు ఖచ్చితంగా వస్తాయన్నారు. కనీసం 10 అయినా వస్తాయని చెప్పి ఆశించినప్పుడు మరి ఇక్కడ 8 సీట్లకే పరిమితమైంది. మరి అనూహ్యంగా బీజేపీ కూడా 8 స్థానాలు సాధించింది సొంత జిల్లాలో. అదేవిధంగా ఆయన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడంతో ఆయన పార్టీలోని ఆయన ప్రత్యర్థులే మరి ఇక్కడ రేవంత్ దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రెంటికి చెడ్డ రేవంత్, సొంత నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఓటమి, మహబూబ్ నగర్ మల్కాజ్గిరిలోనే నిరాశే. మల్కాజ్గిరిలో 3,87,375 ఓట్లతో ఓటమి. కాళ్ళరిగేలా తిరిగిన నమ్మని జనం, కనిపించిన రేవంత్ ప్రభావం, సొంత గడ్డలోనే గెలిపించలేకపోయాడనే విమర్శలు అని చెప్పి మరి రెంటికి చెడ్డ రేవంత్ అంటే ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి మరి ఇక్కడ ఓటమి పాలైంది. అదేవిధంగా మల్కాజ్గిరి నుంచి ఓటమి పాలైంది. మల్కాజ్గిరిలో అయితే మరి కాళ్ళకు బలపం కట్టుకొని తిరిగినట్టుగా తిరిగిండు రేవంత్ రెడ్డి. అక్కడ 2 రోజులకు ఒకసారి సభల్లో పాల్గొన్నాడు. అయినప్పటికీ కూడా మల్కాజ్గిరిలో భారీ ఓటమి మరి మూట కట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ అని మరి ఈ రకంగా రేవంత్ రెడ్డికి 8 సీట్లు గెలిచినా కూడా ఇబ్బందికర పరిణామమే అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు గెలిచిన టెన్షనే, బీజేపీకి తప్పని తలనొప్పి, ఏ పార్టీకి దక్కని మ్యాజిక్ ఫిగర్, డి అంటున్న ఇండియా కూటమి. వారణాసిలో ముచ్చటగా 3వసారి మోడీ, 2 చోట్ల గెలిచిన రాహుల్. యూపీలో బీజేపీని దెబ్బకొట్టిన ఇండియా కూటమి. ఓటమి మూటగట్టుకున్న తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై అని చెప్పి మనకు ఎవరైతే గవర్నర్గా చేసిందో తమిళిసై, ఆమె మళ్ళీ ఎంపీగా వెళ్ళింది. ఎంపీగా పోటీ చేయడానికి వెళ్ళింది తమిళనాడులో. అక్కడ ఘోర ఓటమి పాలైంది. అక్కడ నుంచి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కూడా ఓటమి పాలైండు. అక్కడ బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. కొత్తగా కేరళలో మాత్రం మరి బీజేపీ ఖాతా తెరిచింది. అక్కడ ఒక స్థానాన్ని సాధించుకున్న పరిస్థితి మనం గమనించవచ్చు. గెలిచిన టెన్షనే అని చెప్పి ఏదైతే మరి 241 సీట్లకే పరిమితమైంది. ఇంకా 31 సీట్ల మ్యాజిక్ ఫిగర్కు 31 సీట్లు కావాలి. కాబట్టి ఏదైతే కూటమి ద్వారా ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పటికీ కూడా మరి మిత్రపక్ష నేతలు హ్యాండ్ ఇస్తే మరి ఇబ్బందికర పరిణామమే. వీళ్ళు తీసుకునే కీలక నిర్ణయాలలో మిత్రపక్షాలు కలిసిరాని పక్షంలో మరి దినదినగండంగా గడిచే అవకాశం ఉన్నదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇండియా కూటమి ఏదైతే ఉన్నదో మరి ఇటు చంద్రబాబుకు అటు అదేవిధంగా నితీష్ కుమార్కు గాలం వేసే పనిలో కూడా పడ్డట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కింగ్ మేకర్ ఎవరు? బొటాబొటీ మెజార్టీలో ఎన్డీఏ 300 లోపు సీట్లే రావడంతో టెన్షన్. ప్రస్తుతం ఎన్డీఏలో ఉన్న నితీష్ చంద్రబాబు మ్యాజిక్ ఫిగర్కు చేరువలో ఇండియా కూటమి. నితీష్ బాబుకు ఇండియా కూటమి గాలం కాపాడుకునేందుకు బీజేపీ లాగేసుకునేందుకు ఇండియా కూటమి ప్రయత్నాలు. 2 పార్టీలు తప్పుకుంటే బీజేపీకి కష్టమే అని చెప్పి మరి ఇక్కడ కింగ్ మేకర్ ఎవరు అని అంటే ఆల్రెడీ వీళ్ళు ఎన్నికలకు ముందే ఎన్డీఏతోటి జతగట్టింది. కాబట్టి ఏది ఏమైనా మరి బీజేపీ అదేవిధంగా జనసేన టీడీపీ కూటమి భారీ విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్లో. ఈ సమయంలో మరి ఇక్కడ బీజేపీకి హ్యాండ్ ఇచ్చినట్టయితే చంద్రబాబు ప్రతిష్ట మసకబారే అవకాశం ఉన్నది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు అయితే మరి ఇక్కడ నుంచి పక్కకు జరిగే అవకాశం ఉండదు. ఇండియా కూటమికి మరి ఆశలు లేనట్టే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ప్రమాదంలో కాంగ్రెస్ సర్కార్, లోక్సభ ఫలితాలతో టెన్షన్. 300 సీట్లలోపే ఆగిన ఎన్డీఏ, ఇతర పార్టీలకు బీజేపీ గాలం. ఇప్పటికే కర్ణాటక సర్కార్పై కన్ను. రేవంత్ రెడ్డి జెండా ఎత్తేస్తారా? లోక్సభకు రాష్ట్ర బీజేపీ కీలక నేతలు
బీజేపీలోకి వెళ్ళిన సీఎం సీటు బదిలం రేవంత్తో వెళ్ళేది ఎంతమంది, కాంగ్రెస్లో ఉండేది ఎంతమంది, కారు వైపు చూసేది ఎంతమంది? లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో అధికార మార్పు జరుగుతుందని, ముఖ్యమంత్రి ఎవరవుతారనేది పక్కన పెడితే అధికార పార్టీ మాత్రం మారబోతుందనే చర్చ చాలా రోజులుగా నడుస్తుంది. ఇప్పుడు ఫలితాలు రావడం అవి అనూహ్యంగా ఉండడంతో ఆ చర్చ ఇప్పుడు మరింత ఎక్కువైంది. నిజంగానే ప్రభుత్వం మారబోతుందా అనే చర్చ సర్వత్రా జరుగుతుంది. జరిగితే ఎలా ఉండబోతుంది, ఎవరు ఎటువైపు వెళ్తారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది అంతుపట్టడం లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మాత్రం దెబ్బ పడబోతుందనే ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఏదేమైనా మరి ముచ్చటగా మూడోసారి మోడీ ప్రధానమంత్రి అవుతా ఉన్నాడు. మరోవైపు మరి బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రేవంత్ మరి బీజేపీల వైపు ఏదైతే ఏకనాథ్ షిండేగా మారుతాడో, ఏకనాథ్ షిండేగా మారి బీజేపీలోకి చేరతాడని చెప్పి ఇప్పటికే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్లో కూడా రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబే అధికారం చేపట్టిండు. మరి చంద్రబాబుకు ఇటు రేవంత్ రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇప్పుడు చంద్రబాబు మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు. మరోవైపు ఇక్కడ ఓటుకు నోటు కేసులో మరి రేపు జూలై 24న విచారణ జరగనున్నది కోర్టులో. దాని తర్వాత ఏదైతే మరి దానికి సంబంధించి 50 లక్షల రూపాయలు చేతులు మారిన అంశాన్ని అవి రికార్డెడ్ ఎవిడెన్స్ ఉండడంతో ఇందులో ఈడీ జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈడీ జోక్యం చేసుకొని మరి విచారణ చేసి అరెస్ట్ కనుక చేసినట్లయితే మరి ముఖ్యమంత్రి పీఠం పోతుంది. కాబట్టి వీటన్నిటి నుంచి తప్పించుకోవాలంటే వయా చంద్రబాబు ద్వారా ఈయన ఎన్డీఏ కూటమిలోకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది. ప్రధాని వద్దకు మరి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏదైతే మరి ఇండియా కూటమి వస్తుందని చెప్పి మరి ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో మరి ఏదైతే గాడిద గుడ్డుతోటి బాగా ప్రచారం చేసిండు, మరి బీజేపీ మీద అనూహ్యంగా మరి తీవ్ర విమర్శలు చేసిండు. ఏదైతే మోడీని పెద్దన్న అనేది ఏదైతే చెప్పిండో రాష్ట్రంలో దేశంలో రాజకీయ పరిణామాలు మారబోతున్నాయని తెలియగానే మరి ఇక్కడ నాలుక మడతపెట్టి మరి మోడీ మీద తీవ్ర విమర్శలకు దిగిండు, బీజేపీ మీద తీవ్ర విమర్శలు దిగిండు. మరి కోడిగుడ్డు ఏదైతే గాడిద గుడ్డును నెత్తిలో పెట్టుకొని తిరుగుతూ అదేవిధంగా అమిత్ షాకు సంబంధించి ఫేక్ వీడియోను కూడా సృష్టించి దాన్ని సర్క్యులేట్ చేసిండు. దీని మీద కూడా బీజేపీ అధిష్టానం సీరియస్గా ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు పార్టీ మారక తప్పని పరిస్థితి వచ్చిందని చెప్పి ఇక్కడ మరి తెలంగాణ దినపత్రిక ప్రచురించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కూటమి సూపర్ హిట్ 164 స్థానంలో ఎన్డీఏ విజయం, 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ, 8 జిల్లాల్లో క్లీన్ స్వీప్, పెద్దిరెడ్డి తప్ప మంత్రులంతా ఓటమి. లోక్సభ ఎన్నికల్లో 21 చోట్ల కూటమి జనసేన రికార్డు విక్టరీ, 21 స్థానాల్లో పోటీ చేస్తే అన్నింటా గెలుపు. కూటమికి ప్రధాని మోడీ సీఎం రేవంత్ శుభాకాంక్షలు అని చెప్పి ఏదైతే కూటమిలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఇక్కడ పవన్ కళ్యాణ్ అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. ఏదైతే ఇక్కడ మరి ఎన్నికలకు ముందే బీజేపీ తోటి జట్టు కట్టిన ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆ పవన్ కళ్యాణ్ మరి ఇక్కడ టీడీపీ ఏదైతే చంద్రబాబు నాయుడును జైల్లో వేసిరో టీడీపీ అధినేతను అప్పుడు జైలుకు వెళ్ళి పరామర్శించి మరి ఆయన మద్దతు ప్రకటించిండు. మద్దతు ప్రకటించడమే కాదు, ఉప్పు నిప్పులా ఉన్న టీడీపీ బీజేపీ మధ్య సయోధ్య కుదిర్చి ఆల్రెడీ సీట్ల పంపకాలు జరిగిన తర్వాత మరి ఇక్కడ బీజేపీని ఒప్పించి ఇక్కడ కూటమిలోకి తీసుకొచ్చిండు. అదే ఈరోజు నరేంద్ర మోడీకి మరి లాభించిందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈరోజు ఏదైతే బీజేపీకి సంబంధించి మరి ఇక్కడ టీడీపీకి సంబంధించిన సీట్లు ఉన్నాయో ఆ సీట్లన్నీ ఇప్పుడు మరి ఇక్కడ కింగ్ మేకర్గా మారబోతా ఉన్నాడు చంద్రబాబు. ఆయన సీట్లు ఇప్పుడు అవశ్యమైంది. ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్కు రాలేదు కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీని అంతటికి కూడా మూల కారణం పవన్ కళ్యాణ్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ చరిష్మా ఇక్కడ టీడీపీని పవన్ కళ్యాణ్ భుజాల మీద వేసుకొని మోసిండనే విషయం కూడా మరి ప్రజలందరూ చర్చించుకుంటున్న అంశాన్ని మనం గమనించవచ్చు. 21 చోట్ల పోటీ చేస్తే జనసేన 21కి 21 100% మరి ఇక్కడ విజయం సాధించింది. దేశంలో ఇప్పటి వరకు ఎవరైనా పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిండ్రు అని అంటే అది ఒక జనసేన మాత్రమే రికార్డు సృష్టించిందనే అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. గద్దర్కు రేవంత్ రెడ్డి ద్రోహం, కంటోన్మెంట్ బైపోల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ గెలుపు. బీజేపీ నుంచి తీసుకొచ్చి టికెట్ ఇచ్చిన రేవంత్ అసెంబ్లీ ఎన్నికల్లో గద్దర్ కూతురు వెన్నెలకు టికెట్, ఓడిపోయే చోట టికెట్ ఇచ్చారన్న ఆరోపణలు. బైపోల్లో వెన్నెలకు టికెట్ ఇవ్వని కాంగ్రెస్ గెలుస్తారని తెలిసి వెన్నెలకు టికెట్ ఇవ్వలేదా? రేవంత్ తీరుపై గద్దర్ అభిమానుల ఆగ్రహం అని చెప్పి ఏదైతే గద్దర్కు మరి రేవంత్ రెడ్డి ద్రోహం చేసిండు. ఇక్కడ కంటోన్మెంట్ నుంచి మరి పోటీకి దింపిన వెన్నెలను మరి బైపోల్లో ఆమెకే అవకాశం ఇస్తే గెలిచే అవకాశం ఉండు కదా. ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి తీసుకొచ్చి మరి ఆయనకు ఎందుకు ఇచ్చిండ్రు, ఇక్కడ శ్రీ గణేష్కి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి మరి గద్దర్ అభిమానులు మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. కొత్త అప్పు 2,000 కోట్లు, ప్రజాపాలనలో
అప్పుల పరంపర 6 నెలల్లో 28,118 కోట్లు తెచ్చిన రేవంత్ సర్కార్ మరిన్ని అప్పులకు ఇండెంట్. కాంగ్రెస్ ప్రజాపాలనలో అప్పుల మీద అప్పులు అవుతూనే ఉన్నాయి. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 2,000 కోట్ల అప్పు తెచ్చింది రేవంత్ సర్కార్. ఇప్పటికే స్టేట్ బాండ్స్ అమ్ముకొని 25,118 కోట్లు, హడ్కో ద్వారా 3,000 కోట్లు, మొత్తం 28,118 కోట్లు రుణాలు తెచ్చుకున్నదని చెప్పి 6 నెలల్లోనే మరి 28,118 కోట్లు తెచ్చింది. కొత్తగా మరో 2,000 లేకపోతా ఉన్నది. ఇంకా కూడా మరిన్ని అప్పుల కోసం ఇండెంట్ పెడుతున్నదని చెప్పి ఇక్కడ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఏదైతే మరి ఇక్కడ గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిందని చెప్పిన రేవంత్ రెడ్డి వాటన్నిటిని గాడిలో పెడుతున్నామని చెప్పి మళ్ళీ ఇక్కడ దాదాపు 30,000 కోట్లు మరి ఒక 6 నెలల్లోనే 30,000 కోట్లు తెస్తే ఇప్పటికీ మరి కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు లేవు, కొత్తగా చేసిన పనులు లేవు. అయినప్పటికీ కూడా మరి 30,000 కోట్లు అప్పు ఎందుకు తీసుకురావాల్సి వచ్చిందో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం మరి రేవంత్ రెడ్డి మీద ఉన్నదనే విషయాన్ని గమనించాలి. ఇక రాముడు ఆగ్రహించాడా? ఉత్తరప్రదేశ్లో బీజేపీకి ఘోర పరాభవం. భారీగా పడిపోయిన లోక్సభ సీట్లు 62 నుంచి 32కు పడిపోయిన స్థానాలు. అయోధ్య రామమందిరం ప్రారంభించిన పారని మోడీ పాచిక. రాముడు ఆగ్రహించాడా? ప్రజలు ఆగ్రహించారా? మత రాజకీయాన్ని యూపీ తిప్పికొట్టిందా? బుల్డోజర్ పాలిటిక్సే కొంపముంచాయా అని చెప్పి ఏదైతే అక్కడ ప్రత్యర్థుల ఇళ్ళ మీద మరి బుల్డోజర్లతోటి ఇల్లు కూలగొట్టిరు అని చెప్పి ఏదైతే మరి ప్రచారం జరుగుతూ ఉన్నదో దానికి సంబంధించి అయితేంది. అదేవిధంగా ఇక్కడ రామమందిరం నిర్మించినా కూడా ఆ రామమందిరం ఎఫెక్టు యూపీ ప్రజల్లో పడలేదు. మరి యూపీ ప్రజలకు గతంలో 62 ఉన్న స్థానాల నుంచి అనూహ్యంగా 30 స్థానాలు మరి చేజారిపోయినాయి. ఆ 30 కనుక ఉంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్కు మరి చేరువయ్యేది బీజేపీ. ఇక్కడ సొంతంగా ఏదైతే పట్టు సాధించినామని చెప్పిన యూపీలో మరోవైపు యోగి ఆదిత్యనాథ్ ఉత్తమ ముఖ్యమంత్రిగా పేరు పొందిన, రాబోయే కాలంలో మరి కాబోయే ప్రధానిగా చెప్పుకుంటున్న, భావి భారత ప్రధానిగా చెప్పుకుంటున్న యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో 30 సీట్లు తగ్గడంతో మరి ఏదైతే మ్యాజిక్ ఫిగర్కు దూరంగా జరిగింది ఇక్కడ బీజేపీ. మరోవైపు ఏదైతే అయోధ్య రామమందిరం నిర్మాణం జరిగిందో ఆ ఏరియాలోనే మరి ఎంపీ స్థానాన్ని ఇక్కడ కోల్పోయింది బీజేపీ. అంటే మరి అక్కడ ప్రజలు మత రాజకీయాలకు వ్యతిరేకంగా ఉన్నారా అనే అంశాన్ని కూడా ఇప్పుడు చర్చకు వచ్చింది. మరోవైపు అక్కడ అఖిలేష్ యాదవ్ అనూహ్యంగా 30కి పైగా స్థానాలు మరి సాధించిండు ఎంపీల. వాళ్ళ ఇంట్లో నుంచి 5గురు పోటీ చేస్తే 5 కూడా ఎంపీలుగా గెలిచిన పరిస్థితి. మరోవైపు మరి ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామ మందిరానికి తాళం వేస్తా అన్నా కూడా యూపీ ప్రజలు ఆయనకు భారీగా మెజార్టీ కట్టబెట్టిరంటే మరి ఇక్కడ యూపీలో బీజేపీ పాలన మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నమస్తే తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే గెలిచి ఓడిన మోదీ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ దాటిన బీజేపీ 300 చేరని ఎన్డీఏ 100 లోపే కాంగ్రెస్ మిత్రులతో కలిపి 233 ఓటరు విలక్షణ తీర్పు. ఏపీలో టీడీపీ కూటమి ఘన విజయం. జగన్ భావోద్వేగం రాజీనామాను ఆమోదించిన గవర్నర్. ఒడిశాలో ఒడిసిన నవీన్ పట్నాయక్ శకం. తెలంగాణలో జాతీయ పార్టీలకే దక్కిన ఎంపీ సీట్లు. కాంగ్రెస్ బీజేపీలకు 28, హైదరాబాద్ మజ్లిస్కే, బీఆర్ఎస్కు దక్కని లోక్సభ స్థానాలు అని చెప్పి ఎన్డీఏ కూటమికి సంబంధించి మరి ఇక్కడ ఆల్రెడీ ఎన్డీఏ మెజార్టీ సాధించినప్పటికీ కూడా ఇక్కడ ఏదైతే అబేక్ బార్ సర్కార్ అని చెప్పి 400 సీట్లు సాధిస్తాం అని చెప్పి 400 సీట్ల కోసం పోరాడి కనీసం 370 సీట్లన్నా సాధించాలి, 2/3 మెజార్టీ సాధిస్తామని చెప్పి కనీసం మ్యాజిక్ ఫిగర్ కూడా చేరువగాలేదు. అంటే గెలిచి ఓడిన మోదీ పార్టీ అని చెప్పి 300 కూడా రాలేదు. 400 సొంతంగా సాధిస్తామన్నారు, 300 కూడా రాని పరిస్థితి అని చెప్తున్న పరిస్థితులలో ఇక్కడ ఎన్డీఏకు 293 సీట్లు వస్తే ఇక్కడ 241 బీజేపీకి. అదే కూటమిలో భాగంగా టీడీపీకి 16, జేడీయూకు 12, మరి ఇతరులు 14 అని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ 28 సీట్లు కనుక ఇందులో నుంచి తీసేసినట్టయితే మరి 265కే పరిమితం అవుతుంది. కాబట్టి ఈ 2 పార్టీలను కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇండియా కూటమికి సంబంధించి మరి కాంగ్రెస్కు 99 వస్తే ఎస్పీకి అనూహ్యంగా 37 సీట్లు, అదేవిధంగా తృణమూల్ కాంగ్రెస్కు 29 సీట్లు, ఇంకా మిగతా పార్టీలకు 68 సీట్లు వచ్చిన పరిస్థితి. ఏదేమైనా కాంగ్రెస్ ఒక విధంగా పుంజుకున్నప్పటికీ మరి సెంచరీ కూడా సాధించలేకపోయింది. 300 పైగా స్థానాల్లో పోటీ చేస్తే కేవలం 99 స్థానాల్లో మాత్రమే గెలిచిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇతరులు 17లలో వైసీపీ 4 ఉన్నది, బీజేడీ 1 ఉన్నది, మరి స్వతంత్రులు 7 ఉన్నారు, ఇతరులు కూడా 5 ఉన్నారు. ఈ స్వతంత్రులందరినీ కూడా బీజేపీ తన వైపు తిప్పుకునే అవకాశం కూడా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇక కేంద్రంలో దోబూచులాట, మారుతున్న రాజకీయ సమీకరణాలు, మిత్రులు చేయిస్తే బీజేపీకి కష్టకాలమే. ఇప్పటికే రంగంలోకి ఇండియా కూటమి
మద్దతు కోసం రహస్య మంత్రాలు, పాత మిత్రులు బాబు నితీష్కు గాలం, రంగంలోకి పవార్, డీకే, కేసీ వేణుగోపాల్, ఇండియాకే మద్దతన్న మమతా బెనర్జీ, ప్రభుత్వ ఏర్పాటుపై పవన్ ఖేరా ధీమా, భాగస్వామ్య పక్షాలతో సమావేశం అవుతున్నామన్న మల్లికార్జున ఖర్గే అని చెప్పి మరి ఇక్కడ ఎన్డీఏ నుంచి అధికారాన్ని లాగేసుకున్నానికి ఇండియా కూటమి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ టీడీపీ కీలకంగా మారింది కాబట్టి మరి టీడీపీ మరి కష్టకాలంలో బీజేపీ తోటి జట్టుగట్టి అక్కడ అనూహ్య విజయం సాధించింది. ఇప్పుడు కనుక బీజేపీకి హ్యాండ్ ఇస్తే చంద్రబాబు ప్రతిష్ట పూర్తిగా మసకబారే అవకాశం ఉంటాయి కాబట్టి ఆయన ఎన్డీఏ నుంచి వైదొలిగే ప్రసక్తే ఉండదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక ఫినిక్స్లా తిరిగి లేస్తాం, పార్లమెంటు ఎన్నికల ఫలితాలు నిరాశపరిచాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ కుంగిపోయేది లేదు, ప్రజా సమస్యలపై పోరాడుతూనే ఉంటాం, 24 ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసాం, 2 సార్లు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాం, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అని చెప్పి మరి ఏదైతే ఫినిక్స్ పక్షిలా తిరిగి మరి లేస్తాం, పడిపోయి మరి ఉన్నాం, ఇప్పుడు మేము ఖచ్చితంగా తిరిగి లేస్తామని చెప్తున్న పరిస్థితి. ఏదైతే మరి ఖచ్చితంగా బీఆర్ఎస్కు 7 నుంచి 8 స్థానాలైనా కైవసం చేసుకుంటామని ఆశించిన బీఆర్ఎస్కు ఇక్కడ భంగపాటు తప్పలేదు. ఇక్కడ మరి ఏదైతే ఎన్నికలను పూర్తి స్థాయిలో ఇక్కడ మోడీ వర్సెస్ కాంగ్రెస్ ఎన్నికలుగా ప్రజలు గుర్తించిండు. అందుకే బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ అంతా కూడా మరి బీజేపీ వైపు టర్న్ అయింది. దాంతో అనూహ్యంగా మరి చాలా చోట్ల కూడా బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమైంది. బీఆర్ఎస్కు ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించిన ఓటు బ్యాంకు మరి పదిలంగా ఉన్నది. ఇక్కడ బీఆర్ఎస్ ఓటు బ్యాంకు మాత్రం పూర్తి స్థాయిలో చీలి ఇటు బీజేపీకి తోడైంది. దాంతో మరి 8 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ కూడా మరి చాలా మరి అన్ని స్థానాలలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ మరి 3వ స్థానానికే పరిమితమైంది. కేవలం 2 స్థానాల్లో మాత్రం మరి 2వ స్థానంలో నిలిచింది మెదక్ లాంటి చోట. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో మరి అసెంబ్లీ ఎన్నికలతో ఓటమి పాలైన బీఆర్ఎస్ తిరిగి ఎంపీ ఎన్నికలు మరి తీవ్ర నిరాశకు గురైంది. మరి కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడవద్దు, మనం కూడా పుంజుకుంటామని చెప్తున్న పరిస్థితి, కార్యకర్తలకు ధైర్యం చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆటుపోట్లు కొత్త కాదు, ఫలితాలపై నిరాశ చెందాల్సిన పని లేదు, రాష్ట్ర ప్రయోజనాల కోసం శ్రమిస్తామని చెప్పి హరీష్ రావు కూడా మరి పార్టీ కార్యకర్తలకు చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ సాక్షి దినపత్రిక విషయానికి వస్తే కంటోన్మెంట్లో కాంగ్రెస్ ఏదైతే కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగిందో అలా బీజేపీ నుంచి పోటీ చేసిన గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిండు. ఆ పోటీ చేసిన శ్రీ గణేష్ను తీసుకొచ్చి కాంగ్రెస్ నుంచి నిలబెట్టడంతో మరి కాంగ్రెస్ వ్యూహం ఫలించింది. అక్కడ శ్రీ గణేషే విజయం వరించింది. ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ అంటున్న కిషన్ రెడ్డి తమ పార్టీపై కాంగ్రెస్ విషప్రచారం చేసిన తెలంగాణ ప్రజలు విశ్వసించలేదని, రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వ్యాఖ్యానించిందని చెప్తున్న పరిస్థితిగా విజేతలు మెజారిటీలు రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ బీజేపీ చెరో 8 గెలుపొందగా ఎంఐఎం హైదరాబాద్లో విజయం సాధించింది. ఆయా స్థానాల్లో అభ్యర్థులు సాధించిన ఓట్లు మెజారిటీ వివరాలన్నింటిని కూడా మరి పొందుపరిచినట్టుగా ఇక్కడ 4వ పేజీలో చూడండి అని చెప్తున్న పరిస్థితి. వారి అడ్రస్ గల్లంతు, ముస్లింలంతా ఏకమై ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చిండు. అందరూ ఏకమై నన్ను భారీ మెజార్టీతో గెలిపించారు, కేసీఆర్ అడ్రస్ గల్లంత అయిందని చెప్పి బండి సంజయ్ వ్యాఖ్యానించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక తగ్గిన ఎన్డీఏ బలం, పవర్ ఖాయం, హ్యాట్రిక్. లోక్సభ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు, ఎన్డీఏకు 292, ఇండియా కూటమికి 234, 240 సీట్లకే పరిమితమైన బీజేపీ. హిందీ బెల్టులో భారీ ఎదురుదెబ్బ, మెజార్టీ కంటే 32 స్థానాలు తక్కువ. ఎన్డీఏ భాగస్వాములపై ఆధారపడాల్సిందే. 10 ఏళ్ల తర్వాత కేంద్రంలో నిజమైన సంకీర్ణం. 52 నుంచి 99 స్థానాలకు ఎగబాకిన కాంగ్రెస్. గేమ్ చేంజర్ యూపీ. బీజేపీకి కేవలం 33 సీట్లు, 49 సీట్లతో ఆదుకున్న తెలుగు రాష్ట్రాలు. ఒడిశా, యూపీలో ఎస్పీకి 37, కాంగ్రెస్కి 6 స్థానాలు. కేంద్రంలో అధికారంపై ఇండియా కూటమి కన్ను, జేడీయూ సహా ఎన్డీఏ పక్షాలతో మంతనాలు అని చెప్పి మరి ఇంకా కూడా అధికారం దోబుచులాట జరుగుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. కేంద్రంలో ఏదైతే ఇండియా కూటమి మాత్రం తన ప్రయత్నాలు ఇంకా సాగిస్తూనే ఉన్నది. ఇటు చంద్రబాబును కానీ అటు నితీష్ను కానీ తమ వైపు లాక్కోవాలి వాళ్ళిద్దరిని అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తానికైతే 272 మ్యాజిక్ ఫిగర్ను దాటింది ఎన్డీఏ. మరి దాంతో ఖచ్చితంగా అతిపెద్ద పార్టీగా రాష్ట్రపతి కూడా మరి ఇక్కడ బీజేపీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు కాబట్టి మరి వీళ్ళు అవిశ్వాసం ఏదైతే విశ్వాస పరీక్షలో మరి బీజేపీ నెగ్గకుంటేనే కాంగ్రెస్కు అవకాశం ఉంటుంది. ఈలోపు వీళ్ళను మరి తమ వైపు తిప్పుకోవడానికి ఏ విధంగా అయితే ఇక్కడ ఇండియా కూటమి నేతలు ప్రయత్నం చేస్తూ ఉన్నారో బీజేపీ కూడా తన ప్రయత్నాల్లో తానున్నది. ఇటు స్వతంత్రులు అయితేంది, మిగతా
ఇతరులలో ఉన్న పార్టీలు అయితే వాళ్ళను కూడా తమ వైపు తిప్పుకోవడానికి ఇప్పటికే బీజేపీ నాయకులు కూడా రంగంలోకి దిగినట్టుగా మనం ఇక్కడ గమనించవచ్చు. మరింత సమర్థ పాలన మా 100 రోజుల కాంగ్రెస్ పాలన ఆశీర్వదిస్తూ 8 లోక్సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు. మీ ఆశీర్వాదాలు మరింత సమర్థవంత పాలన అందించే ఉత్సాహాన్ని ఇచ్చాయని చెప్పి ఇక్కడ 8 స్థానాలు ఏవైతే వచ్చినాయో అది దాంతోపాటు కంటోన్మెంట్ స్థానం ఏదైతే అసెంబ్లీ స్థానం వచ్చిందో అది మా పాలనకు రెఫరెండంగా భావిస్తామని చెప్పి మరి దీంతో మేము మరింత సమర్థంగా పాలిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోవైపు మరి దీన్ని రెఫరెండంగా భావిస్తే మరి కాంగ్రెస్కు ఇంకా అనూహ్యంగా స్థానాలు రావాల్సి ఉండే. ఇక్కడ బీఆర్ఎస్ అనేది పూర్తి స్థాయిలో చెతికిలబడ్డప్పటికి కూడా కాంగ్రెస్ 8 స్థానాలను మించి రాకపోవడం బట్టి అదేవిధంగా రేవంత్ రెడ్డికి సంబంధించి సొంత జిల్లాలో అదేవిధంగా సిట్టింగ్ స్థానంలో కూడా ఓటమి చెందిన అంశాన్ని బట్టి ఇక్కడ రేవంత్ మరి సీటు లాగేయడానికి కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తున్నట్టుగా కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఫలించిన ఉత్తమ వ్యూహం నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్కు 5.59 లక్షల మెజార్టీ, పోలైన మొత్తం ఓట్లలో 33.5% హుజూర్ నగర్ కోదాడ నుంచే అని చెప్పి ఏదైతే మరి నల్గొండ స్థానం నుంచి గతంలో ఎంపీగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన స్థానం అదే ఆయన అసెంబ్లీ స్థానం ఆయన మరి సతీమణి అసెంబ్లీ స్థానాలు హుజూర్ నగర్ కోదాడలు కూడా ఇందులోనే ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో దానికి ఇన్ఛార్జిగా మరి ఆయన వివరించి మరి వాళ్ళ 2 నియోజకవర్గాల నుంచి అనూహ్యంగా 33.5% ఓట్లను తీసుకొచ్చిండు. పూర్తి స్థాయిలో మరి ఈరోజు రఘువీర్ రెడ్డికి 5,59,000 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే అలా ఉత్తమ్ మరి కష్టం ఎంతో ఉన్నదని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక కూటమి భారీ విజయం ఏపీలో టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాలని చెప్తున్న పరిస్థితి. మరోవైపు పేదల గొంతుకై నిలుస్తాం, ఫలితాలు ఆశ్చర్యం కలిగించాయి, ప్రజల తీర్పును స్వీకరిస్తాం, వారి కోసం పోరాడతాం, ప్రభుత్వంలోకి వచ్చిన వారికి అభినందనలు. విలేకరుల సమావేశంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనంతరం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ అనూహ్య ఫలితాలు వచ్చినాయి. 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయింది. మరి ఏదైతే ప్రతిపక్ష హోదా ఉండాలన్నా కూడా 175 సీట్లకు గాను కనీసం 18 స్థానాలు ఉంటేనే ప్రతిపక్ష హోదా లభిస్తుంది. మరి ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి మరి అయినా కూడా పేదల గొంతుకై నిలుస్తా అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే కుమ్మేసిన కూటమి, బాబు హీరో, కాంగ్రెస్ బీజేపీకి 8, కారు 0. ఏపీలో 164 సీట్లతో చరిత్రాత్మక విజయం, డజనైనా దక్కని జగన్. గులాబీ ఓట్లు బీజేపీకి బదిలీ, 7 చోట్ల బీఆర్ఎస్ డిపాజిట్లు గల్లంతు అని చెప్పి ఇక్కడ ఏదైతే 2 అంశాలను తీసుకొని ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎందుకంటే ఇద్దరు కూడా శత్రువులే, ఇక్కడ జగన్ అయితేంది ఇక్కడ కేసీఆర్ అయితేంది, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు ఇద్దరు కూడా శత్రువులే కాబట్టి ఆయన పైత్యాన్ని అంతా కూడా ఇక్కడ రంగరించి పోసిండు. మరి దాంతో ఏదైతే రెడ్డి లేదు, కమ్మ లేదు, కాపు లేదు, ఎస్సీ ఎస్టీలు అని కాదు, అందరిది ఒకే మాట, బై బై జగన్. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చి విధ్వంస పాలన అందించిన జగన్కు ఒక్క ఛాన్స్కే పరిమితం చేశారు. బటన్ల పాలనకు స్వస్తి పలికారు. కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా ఇవ్వలేదు. అసలు మీ పార్టీ అభ్యర్థులే వద్దు బాబోయ్ అని చీత్కరించినట్టు తీర్పిచ్చారని చెప్పి జగన్ మీద రాస్తే, తెలంగాణ తెచ్చిన పార్టీ 10 ఏళ్ల పాటు ఏకఛత్రాధిపత్యంగా రాష్ట్రాన్ని ఏలిన పార్టీ, గత ఎన్నికల్లో సారు కారు 16 అని నినదించిన పార్టీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 0 అయిపోయింది. మగాడివైతే ఒకటంటే ఒక్క సీటు తెచ్చుకోని రేవంత్ రెడ్డి సవాల్ చేసినట్లే ఒక్కచోట కూడా గెలవలేకపోయింది. ఆ పార్టీకి చెందిన మెజార్టీ ఓట్లు బీజేపీకి బదిలయ్యాయి. అందుకే బీజేపీ అనూహ్యంగా 8 చోట్ల విజయం సాధించింది. పాలమూరులో ఓడిన 8 సీట్లతో కాంగ్రెస్ పరువు దక్కించుకున్నదని చెప్పి, అంటే ఇక్కడ మరి ఏ రకంగా వ్యంగ్యంగా రాసినా కూడా ఇక్కడ ఒక నిజాన్ని మాత్రం ఒప్పుకున్నాడు రాధాకృష్ణ. తెలంగాణ తెచ్చిన పార్టీ అని చెప్పి మరి ఎవరు అవునన్నా కాదన్నా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ద్వారానే ఇక్కడ తెలంగాణ సాధించడం జరిగిందని చెప్పి మరి ఇక్కడ ఒప్పుకోక తప్పని పరిస్థితి. మరోవైపు ఏదైతే పాలమూరులో ఓడినా పరువు దక్కించుకున్నది, అంటే కేసీఆర్ సొంత జిల్లాలో ఓడింది, ఆయన కనీసం 8 స్థానాలు సాధించింది కాబట్టి పరువు నిలుపుకున్నదని కూడా చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఎన్డీఏ హ్యాట్రిక్, బీజేపీకి 241 మాత్రమే. కీలకంగా టీడీపీ జేడీయూ సత్తా చాటిన ఇండియా అని చెప్పి నేడు ఢిల్లీలో ఎన్డీఏ భేటీ నాయకుడు ఎంపిక. బీజేపీని దెబ్బతీసిన యూపీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్, కర్ణాటక రాష్ట్రాలు. ఎన్డీఏను ఆదుకున్న ఏపీ, బీహార్, మధ్యప్రదేశ్.
దేశవ్యాప్తంగా పుంజుకున్న ఇండి కూటమి సెంచరీ మార్కు వద్ద కాంగ్రెస్ దోబుచులు. వారణాసిలో మోదీకి భారీగా తగిన మెజారిటీ అని చెప్తున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇండియా కూటమి ఎన్డీఏ కూటమికి సంబంధించి మరి 2019లో 353 ఎన్డీఏ కూటమికి వస్తే అందులో సొంతంగా బీజేపీకి 303 సీట్లు వచ్చినాయి. ఇండియా కూటమికి మరి 91 సీట్లు వస్తే అప్పుడు కాంగ్రెస్కు 52 ఉండే, ఇతరులు 99 ఉండే. ఇప్పుడు ప్రస్తుత ఎన్నికలు వచ్చేటప్పటికి మరి 293 వచ్చినాయి, అందులో బీజేపీకి 241. ఇక్కడ ఇండియా కూటమికి 233 వస్తే అందులో కాంగ్రెస్కు కేవలం 99 మాత్రమే ఉన్నాయి, ఇతరులు 17 మంది ఉన్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఎన్డీఏ కూటమికి 60 సీట్లు తగ్గితే ఇక్కడ ఇండియా కూటమికి 142 ప్లస్ అయిన అంశం. అదేవిధంగా ఇతరులు కూడా మరి ఇక్కడ 99 ఉంటే 17కి వచ్చిందంటే 82 అంటే ఇందులో ఇతరులో ఉన్న వాళ్ళు కూడా అంతకుముందు గతంలో కూటమిలో లేని వాళ్ళు కూడా ప్రస్తుతం కూటమిలో చేరిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఎగ్జిట్ పోల్స్ అన్నీ బోల్తా బీజేపీకి భారీ మెజార్టీ అంటూ జోస్యం. యూపీ బెంగాల్ పైన తప్పుడు అంచనాలు టీవీ చర్చలో వినిపిస్తున్న యాక్సిస్ మై ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా ఏదైతే మరి ఎగ్జిట్ పోల్స్ తోటి ఊదరగొట్టినరో ఆ ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అంచనాలు మరి తలకిందులైనాయి. అందులో భాగంగా నిన్నటి రోజున ఏదైతే టీవీ చర్చా కార్యక్రమంలో మరి యాక్సిస్ మై ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా ఉన్నాడో ఆయన బోరును విలపిస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఎందుకంటే ఏకపక్షంగా ఎన్డీఏకు పూర్తి స్థాయిలో 350కి పైగా సీట్లు వస్తాయి అని చెప్పిన పరిస్థితి, ఏదైతే బీజేపీకి సొంతంగా 350 సీట్లు వస్తాయని చెప్పిన పరిస్థితి, మరి అన్నీ కూడా సర్వేలు అన్నీ కూడా 350 పైనే చూపించినాయి. దాంతో మరి వీళ్ళ సర్వే అంచనాలన్నీ కూడా తలకిందులైన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఇండియా మెరిపించిన ఎన్డీఏకే పీఠం, 240 సీట్లు గెలుచుకున్న భాజపా ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరణ. మ్యాజిక్ మార్కును దాటిన ఎన్డీఏ కూటమి కేంద్రంలో 3వసారి సర్కార్ అని చెప్పి, అదేవిధంగా చరిత్ర ఎరుగని విజయం అని చెప్పి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. 5 ఏళ్ల వైకాపా అరాచకాలకు సమాధి కట్టిన ఏపీ ప్రజలు అని చెప్పి ఏదైతే మరి ఈనాడుకు రామోజీరావుకును ఇక్కడ ఏదైతే జగన్కు మధ్య మరి తీవ్ర విభేదాలు ఉన్నాయి. దాంతో ఏదైతే ఎన్డీఏ కూటమి విజయం, తెలుగుదేశం ఏకపక్షంగా విజయం సాధించడంతో ఇక్కడ రాధాకృష్ణ అయితేంది, ఇక్కడ రామోజీరావు అయితేంది, మరి అందరికంటే ఎక్కువ సంతోషంలో ఉన్నది ఈ ఇద్దరు మాత్రమే అని మనం చెప్పుకోక తప్పదు. సగం కాంగ్రెస్ భాజపాలకు 8 స్థానాలు లోక్సభ ఎన్నికల్లో ఖాతా తెరవని బారాస. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి భాజపాయే. సికింద్రాబాద్లో కాంగ్రెస్ ముసుగులో మజ్లిస్ పోటీ చేసింది. ఏపీ ప్రజలు అద్భుత తీర్పు ఇచ్చారంటున్నాడు కిషన్ రెడ్డి. ఏదైతే రాష్ట్రంలో తామిగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా మారుతామని చెప్పి భాజపా సంకల్పుకుంటున్న అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. మరొకరైతే ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో చూసినట్టయితే అక్కడ ఆప్ అధికారంలో ఉన్నా కూడా మరి గతంలో 2 సార్లు అధికారం చేపట్టినప్పటికీ కూడా ఎంపీ సీట్లు మాత్రం బీజేపీకి వచ్చినాయి. మరి ఎమ్మెల్యే సీట్లకు వచ్చేటప్పటికి మాత్రం రాష్ట్ర ప్రజలు మరి అసెంబ్లీలో మాత్రం బీజేపీకి ఓటైన పరిస్థితిని మనం గమనించాలి. ఇక్కడ కూడా మరి ఇక్కడ ఏదైతే 1 సీటు ఉన్న టైంలో కూడా వీళ్ళకు 4 స్థానాలు వచ్చినాయి అసెంబ్లీలో 1 సీటు ఉన్నప్పుడు. ఇప్పుడు 8 స్థానాలు మరి అసెంబ్లీలు ఉంటే 8 కూడా పార్లమెంట్ స్థానాలు వచ్చినాయి. కానీ అసెంబ్లీలో మాత్రం వీళ్ళకి ఇంకా ఏదైతే స్థానిక నాయకత్వం ఉన్నదో స్థానిక నాయకత్వం మీద మరి రాష్ట్ర ప్రజలకు విశ్వాసం అయితే లేదు. ఇది కేవలం మోడీ మీద నమ్మకంతో ఇక్కడ మరి ఓట్లు వేసిన పరిస్థితిని మనం గమనించవచ్చు. మరి అదేవిధంగా రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేయడానికి మరి ఏదైతే వీళ్ళు ఆధిపత్య పోరుతో కొట్లాడుతూ ఉన్నారో ఇప్పటికి కూడా పార్టీ బలోపేతంపై దృష్టి సారించడం లేదు. ఎవరైనా పార్టీలోకి వస్తే తమ ఇమేజ్ దెబ్బతింటుందని తమ మీద ఆధిపత్యం చేస్తారని మరి ముఖ్య నాయకులు ఎవరిని కూడా పార్టీలోకి తీసుకురావడానికి ఇటు కిషన్ రెడ్డి అయితేంది, అటు బండి సంజయ్ అయితేంది ఎవరు కూడా ప్రయత్నం చేయని పరిస్థితి. మరోవైపు మరి ఏదైతే ఇమేజ్ ఉన్న ఈటెల రాజేందర్ లాంటి నాయకులు పార్టీలో వస్తే ఆయనను కూడా తొక్కిపెట్టడానికి మరి ప్రయత్నం చేస్తున్న పరిస్థితులలో ఇక్కడ బీజేపీ పుంజుకోకపోవడానికి ఇటు కిషన్ రెడ్డి అయితేంది, ఇటు బండి సంజయ్ అయితేంది వీళ్ళే ప్రధాన కారణంగా భావించవచ్చు. ఇప్పటికైనా పార్టీ మీద దృష్టి పెడితే వీళ్ళకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మరి స్థానాలు పెరిగే అవకాశం ఉంటుంది తప్ప ఆధిపత్య పోరుతో కొట్లాడితే బీజేపీ ఎన్నటికీ కూడా తెలంగాణలో అధికారంలోకి వచ్చే అవకాశమే ఉండదని చెప్పి గమనించవచ్చు. ఇక 2024 ఇప్పుడు నిన్నటి రోజున వచ్చిన తీర్పుకు సంబంధించిన అంశాలను కనుక పరిశీలించినట్లయితే బీజేపీ 240, కాంగ్రెస్ 99, ఎస్పీ 37, తృణమూల్ 29, డిఎంకే 22, తెదేపా 16,
జేడీయూ 12, శివసేన యూబీటీ 9, శివసేన ఎన్హెచ్ఎస్. శివసేనకు సంబంధించి ఇటు ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి 9 వచ్చినాయి. ఇది మరి ఏకనాథ్ షిండేకి సంబంధించి 7 సీట్లు వచ్చినాయి. ఎన్సీపీ ఎస్పీ 8 వచ్చినాయి. ఎల్జేపీ రామ్విలాస్ పాస్వాన్కి సంబంధించిన పార్టీకి 5, మరి వైసీపీకి 4, రాష్ట్రీయ జనతాదళ్ 4, సిపిఎం 4, ఐయుఎంఎల్ 3, యాప్ 3, జేఎంఎం 3, సిపిఐ 2, జేడిఎస్ 2, వీసీకే 2, సిపిఐ 2, రాష్ట్రీయ లోక్దళ్ 2, నేషనల్ కాన్ఫరెన్స్ 2, జనసేన 2, యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ 1, హిందుస్థానీ అవామీ మోర్చా 1, కేరళ కాంగ్రెస్ 1, ఆర్ఎస్పీ 1, ఎన్సీపీ 1, విఓటీపీపీ 1, జెడ్పీఎం 1, అకాలీదళ్ 1, రాష్ట్రీయ లోక్తాంత్రిక్ పార్టీ, భారత ఆదివాస్ పార్టీ, సిక్కిం క్రాంతికారి మోర్చా, ఎండిఎంకే, ఆజాద్ సమాజ్ పార్టీ, అప్నాదళ్, ఎస్జేయు, ఎంఐఎం, అస్సాం గణ పరిషత్తు వీళ్ళందరూ ఒక్కొక్క స్థానాన్ని సాధించగా స్వతంత్రులు కూడా 7 స్థానాలు సాధించిండ్రు. మరి ఇందులో కూడా మెజారిటీ వ్యక్తులు ఎవరైతే మరి 17 స్థానాలలో ఇతరులు అని ఏదైతే పేర్కొన్నారో అందులో 7 స్వతంత్రులతో పాటు మిగతా 10 మందిని కూడా తమ వైపు లాక్కోవడానికి మరి ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక లోకల్ వార్తల విషయానికి వస్తే కరీంనగర్ ఎంపీగా బండి భారీ విజయం. కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ అభ్యర్థి గెలుపు 2,25,209 ఓట్ల మెజార్టీ. ఇప్పటి వరకు మరి పోటీ చేసిన అందరికంటే కూడా కరీంనగర్ పార్లమెంట్లో ఇప్పుడు బండి సంజయ్ అత్యధిక మెజార్టీని సాధించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక పెద్దపల్లి ఎంపీ స్థానంలో గడ్డం వంశీకృష్ణ గెలుపు 1,31,364 ఓట్ల ఆధిక్యం. ఇక్కడ నిర్విరామంగా శ్రమిస్తా పెద్దపల్లి ఎంపీగా నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన ఈ విజయం పూర్తిగా ప్రజలది. నా గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఓటుతో నన్ను ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. మీకోసం నిర్విరామంగా శ్రమిస్తా అని చెప్తున్న పరిస్థితి. ఇది ప్రజల విజయం. నిజానికి గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలి, కానీ కాంగ్రెస్ 6 హామీలు ఇచ్చి గజెక్కింది. అయితే అవి అమలు చేయడంలో విఫలమైంది. 6 గ్యారంటీల అమలు కోసం నేను ప్రజల పక్షాన పోరాటం చేస్తా అని చెప్పి బండి సంజయ్ చెప్తున్న పరిస్థితి మనం గమనించవచ్చు. ఇక నిన్న ఓటమి పాలైన ఏదైతే ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ మరి తుది శ్వాస వరకు సేవ చేస్తా అని చెప్తున్న పరిస్థితి. గెలిచినా ఓడినా ప్రజాక్షేత్రంలోనే ఉంటా, పొన్నం నోరాదుపులో పెట్టుకో, సంజయ్ ఇప్పటికైనా అభివృద్ధిపై దృష్టి సారించు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ ఎంపీగా గెలిచిన సంజయ్కి శుభాకాంక్షలు అని చెప్తున్న పరిస్థితి. ఇక నిజామాబాద్లో అరవింద్ 1,09,000కు పైగా ఓట్ల మెజార్టీతో గెలుపు. మన నిజామాబాద్ ఏదైతే ఉన్నదో నిజామాబాద్కి సంబంధించి కూడా మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 2 జగిత్యాల అయితేంది, కోరట్ల అయితేంది 2 కూడా ఉమ్మడి మరి నిజామాబాద్ లోక్సభ పరిధిలో ఉన్న ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ కూడా బీజేపీ గెలిచింది. అంటే 2 ఉమ్మడి జిల్లాకు సంబంధించి 2 బీజేపీకి 1 కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టుగా గమనించవచ్చు. ఇక ప్రజా తీర్పును గౌరవిస్తాం. కరీంనగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వెల్చాల రాజేందర్ రావు మరి ప్రజా తీర్పును గౌరవిస్తా అని చెప్తున్న పరిస్థితి. ఇది ఈరోజు మరి మార్నింగ్ న్యూస్కు సంబంధించిన ముఖ్య అంశాలు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.